కూటమి ప్రభుత్వ పాలన అవినీతికి కేంద్ర బిందువుగా మారిందని మాజీ స్పీకర్ మరియు వైఎస్ఆర్సీపీ శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జి తమ్మినేని సీతారాం ఆక్షేపించారు. గురువారం ఆమదావలసలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అవినీతి దందాలకు పాల్పడుతున్న తీరు ఖండనీయమని ఆయన తీవ్రంగా విమర్శించారు. వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను వ్యక్తిగత లాభం కోసం దోపిడీ సాధనాలుగా మలచడం సరికాదన్నారు. పరికరాల కొనుగోలులో అక్రమాలు, కమిషన్ల కోసం అధికారులపై ఒత్తిడి తేవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చ అని తమ్మినేని మండిపడ్డారు. అగ్రోస్ జీఎం రాజ్మోహన్ పై ఒత్తిడి, వేధింపులు తట్టుకోలేక దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోవడం మంత్రిత్వంలోని అవినీతికి నిదర్శనమని ఆయన అన్నారు. ఈ విషయంలో మంత్రి ఓఎస్డీ పైన నిఘా సంస్థలు విచారించాలన్నారు. ఓ బాధ్యతాయుతమైన మంత్రి వ్యవసాయ యంత్రాల కొనుగోలులో అంచనా రేట్లు అమాంతంగా పెంచమంటూ ఒత్తిడి తీసుకొచ్చిన విషయాన్ని స్వయంగా ఓ ఉన్నతాధికారి ప్రభుత్వానికి లేఖ రాయడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి అన్నారు. ఇదేం పని అందుకు ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఆయన సెలవు పెట్టి వెళ్ళారా, ఆయనతో పాటు ఆధారపడి ఉన్నటువంటి మిగిలినటువంటి అధికారులు కూడా సెలవు పెట్టి వెళ్తామని అన్నారా? మనం ఆలోచించాలి. ఈ మధ్యకాలంలో రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడి మేము ఇంక ఉద్యోగాలు చేయలేము, సెలవుల మీద వెళ్ళిపోతాము అన్నటువంటి ఆలోచనకు వచ్చినటువంటి యంత్రాంగం ఈ విధమైనటువంటి పరిస్థితులు వస్తే ఎవరు ఏం చేస్తారు? పోలీస్ డిపార్ట్మెంట్లో తిరుగుబాటు వచ్చనే వచ్చింది. రెడ్ బుక్ రాజ్యాంగం మీదను పోలీస్ డిపార్ట్మెంట్లో తిరుగుబాటు రానే వచ్చింది. ఇక మిగిలినటువంటి అధికార యంత్రాంగం మీద కూడా రెడ్ బుక్ యంత్రాంగం తాలూకా ఇన్ఫ్లుయెన్స్ పడి వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తేసే పరిస్థితిలో ఉన్నారు. దిస్ ఈస్ ద హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ ది స్టేట్. సరే, ఇది మనకి యూరియా, గ్రోమో వీటి పరిస్థితి మనకి చెప్తూనే ఉంది. పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ప్రభుత్వం ఉందా? ఏమయ్యా 4,50,000 పెన్షన్లు తీసిస్తుంది ప్రభుత్వం. ఇప్పటి వరకు ఖరీఫ్ది ఈ నెల వరకు ఆగస్టు మంత్ ఎండింగ్, జూన్లో ఎంటర్ అవుతున్నాం, ఎరువులు రాలేదు. ఇదా ప్రభుత్వం? ప్రభుత్వం అంటే ఏమిటి? ఆ రోజు ఈ పథకాలు ప్రకటించామంటే ఆ డేట్ వస్తుందంటే నిండా చెమటలు పట్టేసేది మా ఓటు వాళ్ళు కూడా. ఈ సంవత్సరం ఈ ఈ పద్ధతిలో మనం ఇవ్వగలమా? మొత్తం 33 పథకాలకి డేట్లు ప్రకటించి వన్ బై వన్ మనం ఇస్తుంటే ఎంతో గుంభనంగా, ఎంతో సంతోషంగా ఉండేది. అంత సంతోషంగా ఉన్నదాన్ని ఒక్కసారి ఎలా దీన్ని మీరు గమనించండి. Is it the way to deal with this? అందుకు నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారు, మీరు చాలా ఆందోళన చెందొచ్చు. ఏమిటి నేను పెట్టిన పథకాలన్నీ అడుగుతుంది. కాబట్టి వీటి మీద ఒక మానిటరింగ్ కమిటీ వేయండి. మీరు పెట్టడమే కాదు, ఒక మానిటరింగ్ కమిటీ వేయండి. ఇది ఎంతవరకు చక్కగా సక్రమంగా ఇంప్లిమెంట్ అవుతుందని తెలుసుకొని దాని మీద సాక్షాత్తు మీ క్యాబినెట్లోనే ఒక మంత్రి నువ్వు వెళ్ళి డీల్ కుదుర్చుకోవడం రాబోయా అని చెప్పాను.
ఆ వయసు నేను ప్రాణం తినేస్తుడు పారేసేతుడు ఆవిడ పిలిపిస్తే లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇచ్చే రైట్ ఆయన సెలవు పెట్టింది. దీని మీద వివరణ ఏమనమనండి, పోనీ పెన్షన్లు ఇవన్నీ మాట్లాడండి, దీని మీద వివరణ ఏమనమనండి.